మరికొన్ని రోజుల్లో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, లేకపోతే ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా చూసుకున్నట్లయితే కనుక మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో అసలు ప్రజల నాడి ఎలా ఉంది, ఏ పార్టీకి పట్టం కట్టుపోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడైతే కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హాయ్. వాట్స్ యువర్ గుడ్ నేమ్? శ్రీధర్. ఓకే శ్రీధర్ గారు. సో కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఈసారి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ అంటే బేసిక్గా మొత్తం అంతా అంటే బాగా ఎదురు చూస్తున్న థింగ్ ఏంటంటే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ మీదే ప్రజలంతా కూడా. వై బికాజ్ ఇక్కడ చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, ఇక్కడ పోటీ కూడా చాలా రసవత్తరంగా ఉంది. సో ఈసారి మీ ఓట్ అనేది ఎవరికి పడబోతుంది? సో బేసికల్ నేను పాలిటిక్స్ అంత ఇంట్రెస్ట్ చూపించాను. ఓకే ఫైన్. ఓట్ అయితే ఎవరికి ఇస్తారు? ఓట్ ఇంకా నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఎవరు లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎవరున్నారు. సో చూసి ఏ పార్టీకి సపోర్ట్ కాదు నేను, బట్ ఐ సపోర్ట్ క్యాండిడేట్స్, గుడ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. ఓకే నేను చెప్పచ్చా క్యాండిడేట్స్ ఎవరనేది? యా చెప్పండి. సో ఈటెల రాజేంద్ర అండ్ పట్నం సుంతారెడ్డి, తను ఇంతకుముందు జిల్లా పరిషత్ చైర్మన్ కింద కూడా చేశారనమాట. అండ్ రాగి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఓకే. సో ఈటెల రాజేందర్. వై ఈటెల? హీ లుక్స్ క్వాలిఫైడ్ పొలిటీషియన్, కొంచెం ఆయన మాట తీరు కానీ కొంచెం ఆనెస్ట్ పొలిటీషియన్ అని. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అమ్మా నమస్తే. నమస్తే మీ మేడం. మీ పేరు? నా పేరు నాగమణి మేడం. ఓకే, మరి కొన్ని రోజుల్లో ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎవరికి వేసినా ఏం చేయట్లేరు మేడం, ఎవరికి వేసినా ఏం చేయట్లేరు. మెయిన్ పాయింట్ అసలు లేడీస్కు బాత్రూమ్స్ లేవు, తాగడానికి వాటర్స్ లేవు. ఇంత పెద్ద మార్కెట్ అన్నట్టే తాగడానికి వాటర్స్ లేవు. ప్రభాకర్ వచ్చినప్పుడు కొంచెం రోడ్లు వేపించిండు, కానీ తర్వాత ఎవరు వచ్చినా కూడా ఏం చేయలేదు. అందరు చేస్తామంటారు, నేను చేస్తా అంటారు, నేను చేస్తాడు. మా ఎలక్షన్లు పడే వరకే చేస్తామంటారు. ఎలక్షన్ పడ్డా అంటే నేను ఎవరో నువ్వెవరో. రైట్. మరి అయితే అంటే వస్తున్నాయి కదా ఎలక్షన్స్, ఓటు ఎవరో ఒకరికి వేయాలి కాబట్టి ఎవరికి వేద్దాం అనుకుంటున్నాను? ఏమో మేడం, ఇక అప్పుడు ఎట్లా అనిపిస్తుందో ఎవరికొకరికి వెయ్యాలి కదా ఓటు అన్న. అదే ఎవరికి వేస్తారని? ఎవరికని చెప్పలేము మేడం, అప్పుడు ఎవరికొకరికి వెయ్యాలి అంతే. గత ప్రభుత్వం ఎట్లా ఉంది, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంది? ఏది లేదు మేడం, ఎవ్వరు ఏది చెయ్యట్లేరు. ఎలక్షన్ల వరకే నేను చేస్తా అంటారు, నేను హామీ ఇస్తా అంటారు, ఇది అంటారు అది అంటారు. కానీ చాలా ఇది ఉంది మేడం, మార్కెట్ కూడా అసలు పార్కింగ్ లేదు, ఒక మోరీలు చేయించరు. అంత దోమలతోనైతే అంత ఘోరంగా ఉంది అసలు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మరి ఎట్లుంది అంటే ఏమీ లేదు అని అంటున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా మార్కెట్లకు రాలేదు. బస్సులు ఫ్రీ పెట్టిండు రేవంత్ రెడ్డి, గ్యాస్ ఫ్రీ అన్నాడు. వీళ్ళే మహిళలకు ఇది 2500 అన్నారు, అది ఇవ్వలేదు. ఇంకా అంత మటుకే అందరు చెప్పడం వరకే, కానీ చేసేటోళ్ళు అయితే ఇవ్వలేరు మేడం. అమ్మ నమస్తే. నమస్తే. మీ పేరు? పద్మ. ఓకే, మరికొన్ని రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈసారి ఓట్ ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు, ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎవరు మంచి చేస్తే వాళ్ళకే వేస్తాం. ఓకే, అంటే మొన్న ఎవరు మంచి చేశారని ఎవరికి వేశారు మీరు? మేమా ఇక ఎటో చేసినాం, అప్పుడు మంచిగా చేస్తారు అనుకున్నాం కానీ చేయలే. ఇప్పుడు ఎటు మంచిగా చేస్తే అట్టే చేస్తాము. అంటే మామూలుగా బీఆర్ఎస్కా, కాంగ్రెస్కా, లేకపోతే బీజేపీకా? ఏమో ఇక అప్పటి వరకు చూద్దాం, ఎటు బుద్ధి పుడితే అట్టే చేస్తాము. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లుంది మరి? ఏముంది ఏమో ఇక గట్లనే ఉన్నది అంతే. అంటే ఇచ్చిన 6 పథకాల్లో ఏవి కూడా రావట్లేదు మీకు? ఏది వస్తలేదు, ఏది వచ్చింది ఏది రాలేదు. గ్యాస్ అన్నాడు, గ్యాస్ మొన్న 1000 రూపాయలు పెట్టి తీసుకున్నాం. 500 అన్నాడు, 500 కూడా రాలే. చేయలే 500 అన్నాడు, కానీ అకౌంట్లో పడతాయి అన్నాడు, ఇది అన్నది అది అన్నాడు, ఏది చేయలేదు. 200 యూనిట్ల కరెంటు అది కూడా మాకు ఏం కట్టు కాలే. ఫ్రీ బస్ ఎట్లుంది మరి? ఫ్రీ బస్ మేము పోలే అమ్మ, ఎప్పుడు ఇక మా ఇల్లు మార్కెట్ అనే ఎక్కడ పోలే, గట్లనే ఉన్నది. దాంట్లో కొట్టుకసి వస్తున్నారు వాళ్ళు కూడా. ఇటు ఊరుకు ఎటు పోదామన్నా నిలబడిపోవాలా వస్తుంది. రేవంత్ రెడ్డి 6 పథకాలు అందరికి హామీ ఇచ్చాడు కదా. ఇచ్చిండు గట్లనే చేస్తాడు. ఏమో ఇక ఎలక్షన్లు గెలిచేదాకా గట్లనే మాట్లాడతారు, ఇక ఏది చెయ్యరు అంతే. అమ్మ నమస్తే. మీ పేరు? నా పేరు పిరాంబి. ఓకే, కొన్ని రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈసారి ఓటు ఏ పార్టీకి వేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఎవరన్నా గెలవని, మేమైతే ఇక్కడికి అక్కడికి అని చెప్పలేము. ఆడి పోయినాక ఎవరికి నచ్చితే, ఎవరి ఇష్టం, మనకి ఏది మంచిగా అనిపించే దానికి ఇస్తాం. అవునా ఆంటీ, కరెక్టే. నేనేమంటున్నా అంటే పోయినసారి ఓటు ఎవరికి వేశారు అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో? ఇట్లా దానికి వేసినాం, ఇట్లున్న దానికి వేసినాం అమ్మ. అట్లా కొద్దిగా చెప్పాలంటే రోడ్ల మింటోళ్ళని చెప్పలేము భయ్యం. ఇప్పుడైతే దీనికే వేస్తాం మేము, దేనికైనా.
మాకు హెల్ప్ అదే కారా చెయ్యా లేకపోతే పువ్వా? కారు. దేనికని వేస్తామని అడిగి తెలియదు తల్లి. మాకేమో చదువు లేదు ఏమి లేదు, తెలిసింది ఏది కానొస్తే దానికి వేస్తాం అడివేనాక. అంతే కదా, ఇంకా మనం దేనికని ఎట్లా చెప్తాం, ఎట్లా తెలుస్తుంది? రైట్. మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎంత వరకు మీకు మేలు జరిగింది? ఇప్పటికి మాకు ఏమీ జరగలేదు. పీ బస్ అయితే ఒక్కసారి సమ్మక్క సారక్క జాతరకు మటుకు వెళ్ళినాం మేము. ఎందుకంటే అది కానీ చెప్పాలి, పోయినాం కాబట్టి. పోయి వచ్చినాము, హ్యాపీగానే ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు మాకు కరెంటుది అయితే కట్ చేయలేదు. మేము కడుతూనే ఉన్నాం. మేము బీదోళ్ళం, రోడ్లో వింటోళ్ళమే. మాకైతే చేయలేదు. ఇంకా ఎవరికి చేస్తుండ్రో ఏమో ఆ దేవుని తెలాలి. మాకైతే లేదు. సొంత ఇళ్ళలో చేస్తుండ్రు, మాకైతే ఇంకా రాలేదు. మాకు బియ్యం కార్డు ఉంది, మేము కిరాయికే ఉన్నాం, రేకుల ఇంట్లో ఉన్నాం. అప్పుడు డబల్ బెడ్రూమ్ పెట్టుకున్న తర్వాత కేసీఆర్ ఏమో అప్పుడు ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చిండు ఎవరివైనా మాకు తెలియదు. ఈయనైతే ఇందిరమ్మ పథకం మీద హెల్ప్ చేస్తామంటుండ్రు. ఆయన దయ వల్ల ఈయన మాకు వస్తే పర్వాలేదు. మేము లేక బీదోళ్ళం రోడ్డు మీద బతుకుతున్నాం. ఇంత ఇస్తే మనం చెప్పలేము. రైట్ అండి. తప్పు చెప్పిండే కనుక తప్పు చెప్పినాం అంటాను. మీ పేరు? మా పేరు వెంకటరెడ్డి. వెంకటరెడ్డి గారు. రైట్. మరికొన్ని రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈసారి మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్కి వేస్తాం. ఎందుకని? ఎందుకంటే ఇదేమో మా అన్నీ పోతున్నాయి కదా, ఏమైనా జైలు పాలు అవుతుర్రు. ఇప్పుడు కవితమ్మ వాయ్, రేపు వచ్చేది ఈయన పోతాడు, ఇద్దరు ముగ్గురు పోతట్టున్నారు. అందుకోసం మేము కాంగ్రెస్ కోసం వేయాలనుకుంటున్నాం. అంతే. కాంగ్రెస్కి వేస్తుంటే ఎంతవరకు బాగుపడుతుందని మీరు అనుకుంటున్నారు? ఎంతైనా పెద్ద పార్టీ కదా, ఇదేమో నేషనల్ పార్టీ, అది ఇదేమో మామూలుది. అన్నీ ఇట్లా కడుతుర్రు, ఇట్లా అయిపోతున్నాయి, ఏం లాభం? మీ పేరు? మోహన్. ఏం చేస్తుంటారు? పూల వ్యాపారం. మరికొన్ని రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈసారి మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ కమ్మా. నా ఓటాకు వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్కి వేసిన. ఇప్పుడు కూడా అంత దారుణం అభిమానం. ఎందుకని? వాళ్ళ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిండ్రు కదా వాళ్ళ కుటుంబము, దానికోసమని అభిమానం, అంతే. ఇచ్చిన 6 పథకాల్లో మరి మీకు ఏమైనా అమలు అయ్యాయా? చేస్తారు, మెల్లే చేస్తారు. మనం ఇంట్లో సంసారం చేసుకోనికనే కొన్ని రోజులు టైం పడుతుంది. ఆయన కొత్తగా వచ్చినప్పుడు ఒక రాష్ట్రాన్ని నేలే ముఖ్యమంత్రి అంటే ఆయనకు కొంచెం టైం ఇవ్వాలి. ఆ టైం ఇస్తేనే కదా ఆయన చేసేది. ఈయన 9 ఏళ్ళు ఉండి ఏం చేసిండు? మెల్లమెల్లే చేసుకొచ్చిండు. ఆయన చేయలేదని కాదు, చేసిండు కొన్ని చేయలేదు. ఈయన కూడా చేస్తాడు. ఎవరికైనా కొంచెం టైం ఇచ్చి చూస్తేనే కదా మనకు అనుభవం అయ్యేది. ఇప్పుడే తొందర వచ్చిండు, 100 రోజులు అయిపోయింది అన్ని చేయాలంటే కాదు కదా. మెల్లమెల్లే చేస్తాడు, చేసేటప్పుడు చేస్తాడు, అప్పుడు మనం చూడాలి. చేయకపోతే మళ్ళీ 5 ఏళ్ళకి ఆయననే దిగిపోతాడు. ఆంటీ నమస్తే. నమస్తే అమ్మ. మీ పేరు? బాలమణి. రైట్. మరికొన్ని రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఇక్కడ మల్కాజ్గిరి నుంచి అయితే అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగి లక్ష్మారెడ్డి, ఇటు బీజేపీ పార్టీ నుంచి ఈటల రాజేంద్ర, అటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమో వచ్చేసి పట్నం సుంతారెడ్డి నిలబడుతున్నారు. సో ఈసారి మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? లక్ష్మారెడ్డికి ఎందుకని? తెలంగాణ వస్తుంది. ఏ పథకాలు వచ్చి ఆడలకు బస్సులో అయితే కొట్లాడుకుంటూనే సరిపోతుంది. అప్పుడప్పుడు విలువ ఇచ్చి జర బస్సు అని ఆపదు, కానీ ఇప్పుడు బస్సు కూడా ఆపుతలేరు మాకు. మమ్మల్ని చూసి కూడా ఆ ఫ్రీ అని బస్సు కూడా ఎందుకు పెట్టిండు? ఏమో కొట్టుకోనికైనా కొట్లాడనికైనా ఏమిటి పెట్టిండు? అది అనవసరంగా పెట్టిండు. అది ఆ పథకాలని పెట్టిండు కానీ ఏ పథకం ఏం లేవు ఇంతవరకు. తెలంగాణ కూడా ఒకసారి కరెంటు కూడా ఉండలేదు. తెలంగాణ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లయింది? రాజకీయమై ఇది ఏంది? ఇది ఏమిటి కోసం పెట్టిరు ఇట్లా? వాళ్ళు తెలంగాణ ఉన్నప్పుడు మంచిగా ఉండి ఇప్పుడు ఎట్లుంది? ఇది ప్రజలది చూసుకునేటట్టుగా లేనట్టుగా ఉన్నది. వాళ్ళు చేసుకున్నట్టుగానే ఉన్నది. రాజకీయం చేస్తారు కానీ ఇంత అప్పు చేస్తున్నాడు, కానీ దేనికోసం? ఎవరిని సాధిద్దామని చేయడం. అంటే ఇచ్చిన 6 పథకాలు, హామీ ఇచ్చిన 6 పథకాలు ఇప్పటి వరకు మీకు ఎంతవరకు ఏమన్నా అమలు అయ్యాయా? ఏం కాలేదు. కరెంటు బిల్లు ఒకటే వచ్చింది మాకు. 200 యూనిట్ కరెంట్. 200 యూనిట్లు కరెంట్. అంతకుమించి ఎక్కువ వస్తే పైసలు కట్టాలి మళ్ళీ. అమ్మ నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు ప్రమీల. ప్రమీల గారు, మరికొన్ని రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈసారి మీ ఓటు ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు? తెలంగాణకే ఇస్తా. తెలంగాణ కంటే కేసీఆర్కే ఇస్తా. వీడు పింఛన్ ఇస్తాను, పింఛన్ చెప్ప నీళ్ళు ఇప్పుడు ఇప్పుడు చేస్తాను, నీళ్ళు పెట్టిస్తాను. మా తాట నీళ్ళు లేవు, ఎండాకాలం ఇది. ఈయన నీళ్ళు పెట్టేయలేదు, గుడిసెలు బాగా చేయలేదు, గుడిసెలు వేసిస్తాను, గుడిసెలు వేసేయలేదు. ఏం చేస్తలేడు వాడు. ఏం చేస్తున్నాను పెడతాను? కేసీఆర్కే ఓటు వేస్తాను నేను. ఆడ ఇంతో అంత మంచిగా చేసిండు. ఆ గ్యాస్ తక్కువ చేస్తాడు, గ్యాస్ ఏం తక్కువ చేస్తలేడు. కరెంట్ బిల్లు అని కరెంట్ బిల్లు కూడా ఏం వేస్తలేడు.